హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షిబా వీడియన్ ఆఫీషియల్. సో ఫ్రెండ్స్, మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? సో ఇవాళ పీర్ల పండుగ కదా, ఇంకోటిది తొలి ఏకాదశి కూడా. ఇంకా ఎంతమంది మీరు పండుగలు జరుపుకుంటున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నేను మా వారైతే మా సంగారెడ్డిలో ఓల్డ్ బస్ స్టాప్లో పీర్ల పండుగ అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా జరుగుతుంది అనమాట. సో మేము అక్కడికైతే వెళ్తున్నాము. చూడండి, ఫుల్ రష్ ఉంది. ఇంకా కొంచెం ముందులో మసీద్ అయితే ఉంటుంది. అక్కడ చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. మేము లాస్ట్ ఇయర్ చూసాను. ఇంకా ఈ ఇయర్ కూడా నేను వెళ్ళాలి అని మా హస్బెండ్ని రిక్వెస్ట్ చేసి నేను వెళ్తున్నాం అనమాట. ఎక్కడికైనా మేము వెళ్ళాలంటే మా హస్బెండ్ నాకు ఏమి అంత చేయడు, వెంబడి తీసుకెళ్తాడనమాట. సో ఇప్పుడు ఫైనల్గా అయితే మేము మసీద్లోకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చాలామంది అంటే చాలా పబ్లిక్ ఉన్నారనమాట. మీరు ఈ ఏమంటారు పీర్ల పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకో విషయం చెప్పాలి, మీరు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలను తీసుకెళ్ళాలన్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న పాప పైన ఊతపడ్డదనమాట. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అవుతుంటాయి కదా. సో మీరు పాపలైనా బాబైనా తీసుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా, రష్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఇక్కడైతే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. చాలా అంటే చాలా బాగుండే, నాకు ఫుల్ నచ్చింది. ఇంకా సో ఇక నేనైతే మొక్కిన అనమాట. మొక్కిన తర్వాత మా హస్బెండ్ కూడా మొక్కిండు. మీరు మీ ఊర్లో ఎట్లా జరుగుతుందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా మా హస్బెండ్ ఇక్కడ ఇది చూడు అని నన్ను ఇట్లా ఫోర్స్ చేస్తుండ అనమాట. ఇంకా పీర్ల పండుగ అంటే చాలామంది ఇట్లా కొంగేసుకుంటారు కదా, ఇక అట్లా నన్ను మాకు కూడా వేసుకోమన్నారనమాట. ఇంకా మా హస్బెండ్ ఇక్కడ నువ్వు దాంతో నేను కొట్టిపిస్తా అని చెప్తుండనమాట. నువ్వు రా అంటే తను రావట్లేదు. ఇంకా సరే అని చెప్పేసి నేను వెళ్ళిన. ఇంకా ఇక్కడ మేము ప్రసాదం తీసుకొని దాంట్లో మనీ ఏమన్నారు వాళ్ళు. మేము మనేసినాం. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత బయటకు వచ్చే ముందు మాకు షాప్స్ కనిపించినాయి అన్నమాట. సో ఇక్కడ చాలా రోడ్ సైడ్ చాలా షాప్స్ అయితే పెడతారు. ఇంకా నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలన్నా ఆలోచిస్తున్నా. ఇంకా ఫైనల్గా నేను ఏం తీసుకున్నానో మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగుండే. మన చార్మినార్లో ఎట్లుంటాయో అలాంటి ప్రోడక్ట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సారీ, ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ అలాంటివి ఇక్కడ ఉండే. నాకు చాలా నచ్చినాయి. నేను ఇయర్ రింగ్స్ ఇంకా బ్యాంగిల్స్ తీసుకున్నా. ఇంకా మా వారు ఎప్పుడు కొంటూనే ఉంటావా, ఎందుకు అట్లా చేస్తున్నావు, ఇప్పుడైతే వెళ్దాం మనం అని అంటుండు అనమాట. లేదు, నేను తప్పకుండా కొనాలి అంటే నేను ఏడికన్నా వెళ్ళినప్పుడు ఏదైనా కొనాలని ఎందుకు అనుకుంటా అంటే ఇది ఇక్కడ కొన్నా అని ఇట్లా గుర్తింపులాగా ఉంటుంది కాబట్టి నేను ఏడికి వెళ్ళినా ఏదన్నా ఒక చిన్న వస్తువు తీసుకోవడం నాకైతే చాలా అలవాటు అనమాట. ఇంకా మా హస్బెండ్ ఇక్కడ షర్బత్ గిటంగా తీసుకుంటుండు. ఇంకా ఫైనల్గా మొత్తం అయిపోయాక మేమైతే అక్కడ నుంచి వచ్చి ముకుంద్ అనే షాపింగ్ మాల్కి వచ్చినాం. ఈరోజు ఆషాఢం ఆఫర్ ఉంది కదా ఈ మంత్ మొత్తం. సో ఇంకా నేను షాపింగ్ చేద్దామని అయితే మా వారిని తీసుకొని వచ్చేసిన అనమాట. ఈ షార్ట్ వీడియో కూడా మీకు వస్తుంది, చూడండి. దీంట్లో చాలా కలెక్షన్స్, కేజీ సేల్ నడుస్తుంది కదా, ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. నేను శారీ తీసుకుందామని అయితే వెళ్ళిన, కానీ డ్రెస్సెస్ తీసుకున్నా. నేను ఏ డ్రెస్ తీసుకున్నానో మీరు చూసే ఉంటారు ఇంకా షార్ట్ వీడియోలో. సో ఈ డ్రెస్సెస్ ఏంటంటే 1+1 ఇలా వీళ్ళు సేల్ చేస్తారు కాబట్టి ఇంకా ఆషాఢం ఆఫర్స్ ఇంకెవరు కొనకుండా ఉంటారని చెప్పేసి నేనైతే కొనేసా. ఇంకా లాస్ట్గా నా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఇంకా వెంబడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మా వీడియోస్ చూడాలి, మాకు సపోర్ట్ చేయాలి. మీరు ఇంకా చాలా సపోర్ట్ చేయాలి. అంటిల్ దెన్ బాయ్. ఇంకా మాకు మీరు చాలా సపోర్ట్ చేయాలి. ఈ షాపింగ్ మాల్లో నేను శారీస్ కోసం అని చెప్పినా కదా. సో ఇక్కడ శారీస్ అంటే కొంచెం నాకు నచ్చలేదన్నమాట, అందుకోసం నేను తీసుకోలే. ఫైనల్గా నేను డ్రెస్సెస్ అయితే తీసుకున్నా. ఇంకా మా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏముంటుంది, తప్పకుండా మేము బయటికి వెళ్ళాలి, ఇంకా ఏదైనా ఫుడ్ తినాలని అయితే అనుకుంటాం. బయటికి వెళ్తే తప్పకుండా ఏదైనా సమోసా సంథింగ్. ఇంకా ఫైనల్గా నేను మా హస్బెండ్ అయితే స్వీట్ హౌస్కి అయితే వచ్చినాం. నేను తప్పకుండా బయటికి వెళ్తే ఎప్పుడైనా సరే నేను సమోసా తింటాను, మా హస్బెండ్ కచోరీ తింటాడు, లేదంటే ఐస్ క్రీమ్ తింటాడు. నాకు చాలా ఇష్టం. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏం తింటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ
మీరు చాలా సపోర్ట్ చేయాలి. ఇంకా ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్, టాటా.